ఓ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే ఎవరైనా సహకరించాలి. పార్టీ లైన్ అది కాదనుకుంటే కామ్గా ఉండాలి. కానీ పొలిటికల్ ఇండస్ట్రీలో 40 years ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే ఆ వైసీపీ నేత ఇప్పుడు అభివృద్ధి నిరోధక శక్తిగా మారారనే విమర్శలున్నాయి. కూటమి పాలనలో జరుగుతున్న ప్రగతిని చూసి తట్టుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆ లీడర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు పుల్లలు పెడుతున్నారు. అక్కడ చేపట్టబోయే థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారు. ప్రజాహితం కోసం పనిచేయాల్సిన ఆ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఆయన తీరుపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంతకీ ఎవరా నేత? ఏ నియోజకవర్గం? వైసీపీ నేతల అభివృద్ధి నిరోధక శక్తులు, కూటమి పాలకులు ప్రగతి కాములు. అభివృద్ధి ఫలాలు అందందే ప్రజలు తమను లెక్క చేయరు. తెలివి మీరిపోతారన్న ఉద్దేశంతో 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేశారని సొంత పార్టీ నేతలు చెబుతారు. స్వీయ ప్రయోజనాలు చూసుకోవడం మినహా ప్రజాహితం కోరుకోలేదని కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. పొలిటికల్ ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం మినహా చేసింది ఏమీ లేదని జనం ఎరిగిన సత్యం. ఈ విషయం జగన్ కు తెలుసు. అయినా వైనాట్ 175 అని వెర్రవీగితే జనం కర్రు కాల్చి వాత పెట్టి 11 సీట్లకే పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం మళ్లీ వద్దనుకుని కూటమికి పట్టం కట్టారు. అభివృద్ధిపై దృష్టి పెట్టిన పాలకులు ప్రగతిని పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. దీని ఫ్యాన్ పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. తాము సాధించలేంది కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందంటూ చెడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఇదే జరుగుతోంది. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టు తయారైంది సిక్కోలు జిల్లా వైసీపీ నేతల పరిస్థితి. తాము అధికారంలో ఉండగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడంతో ప్రజలు పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. తాము చేయలేకపోయావని సిగ్గుపడాల్సిన ఫ్యాన్ పార్టీ సీనియర్లు అన్నీ విడిచి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఓ భారీ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆముదాల వలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30,000 కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే విద్యుత్ కేంద్రం కోసం ఏపీ జెన్కో చర్యలు చేపట్టింది. కరెంట్ ఉత్పత్తి పెరిగితే పరిశ్రమలు వస్తాయి, ఉపాధికి ఊతం ఇస్తుంది, వలసలు తగ్గుతాయి. అయితే వైసీపీ నేతలకు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. వాస్తవానికి ఆముదాల వలస నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ లేదు. దీంతో కూటమి ప్రభుత్వం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే స్థానిక వైసీపీ నేతలు దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రాంతంలో మెగా పవర్ ప్లాంట్ వస్తే ఇక రాజకీయంగా తమకు అడ్రస్ గల్లంతేనని భావించి ప్లాంట్ కు వ్యతిరేకంగా స్థానికులను రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేశారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం దీనికి ముందుండటం ప్రజలను విస్మయపరుస్తోంది. ఈయన గారి హయాంలో చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. అలాంటి తమ్మినేని ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రం విషయంలో సైంధవ పాత్ర పోషిస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి పోస్తున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే సరుబుజ్జిలి ప్రాంతం నష్టపోతుందంటూ ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. విద్యుత్ కేంద్రం పేరుతో ఎస్టీల భూములను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ అసత్య ప్రచారానికి తెరలేపారు తమ్మినేని. అక్కడితో ఆగకుండా థర్మల్ ప్లాంట్ను ఎలా కడతారో చూస్తానంటూ సవాల్ విసురుతున్నారు. మరోవైపు ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాజీ స్పీకర్ తమ్మినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీ నేతలు అభివృద్ధి నిరోధక శక్తులు అంటూ థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తున్నారు. 100 మంది తమ్మినేని సీతారాములు వచ్చినా నిర్మాణాన్ని ఆపలేరన్న వాదాన్ని వినిపిస్తున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేయించి డీపీఆర్ ను సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో తమ్మినేని తీరుపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోబోమని వార్నింగ్ ఇస్తున్నారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క భారీ ప్రాజెక్టు తేలేకపోయిన నేత ఇప్పుడు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తమ్మినేని సీతారాంను ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు సమన్వయకర్తగా నియమించిన ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఆముదాల వలస కోఆర్డినేటర్ పదవిని చింతాడ రవికుమార్ కు అప్పగించింది. దీంతో తమ్మినేని లోకల్ గా ఉనికి కోల్పోయినట్లు అయింది. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక ఇష్యూని తలెత్తుకుంటే కనీసం ప్రజల్లోనైనా కొంత గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఆముదాల వలస నియోజకవర్గంలో సహకార చక్కెర కర్మాగారం ఉండేది.
అది మూతపట్టంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. వందల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వెనుకబడ్డ సిక్కోలు జిల్లాకు ఉపశమనం లభిస్తోంది. రాజకీయాలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. నాయకుడు తమ ప్రాంతం అభివృద్ధి చెందితే ఆనందించాలి. కానీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది మాజీ స్పీకర్ పొలిటికల్ కెరీర్ ను మరింత డ్యామేజ్ చేస్తోంది. చరపుకురా చెడేవు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు. తన రాజకీయ మనుగడ కోసం తమ్మినేని వంటి సీనియర్లు ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు జిల్లావాసులు. థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.